టైటిల్: ఓషన్ పార్క్ లో పెప్పా పిగ్స్ ఫన్నీ అడ్వెంచర్స్ క్యారెక్టర్స్. పెప్పా పిగ్ సాహసోపేతమైన మరియు ఆసక్తికరమైన ప్రధాన పాత్ర. జార్జ్ పిగ్ డైనోసార్లను ఇష్టపడే పెప్పా యొక్క చిన్న సోదరుడు. మమ్మీ పిగ్ పెప్పా మరియు జార్జ్ల సంరక్షణ మరియు తెలివిగల తల్లి. డాడీ పిగ్ పెప్పా మరియు జార్జ్ ఫన్నీ వికృతమైన తండ్రి. సుజీ షీప్ సరదాగా గడపడానికి ఇష్టపడే పెప్పా యొక్క బెస్ట్ ఫ్రెండ్. మిస్టర్ రే ఓషన్ పార్క్ యొక్క స్నేహపూర్వక గైడ్, ఒక మంట రే. టెర్రీ ది టర్టిల్ సముద్ర రహస్యాలు తెలిసిన తెలివైన, పాత సముద్రపు తాబేలు. జెల్లీ ఫిష్ జాలీ డ్యాన్స్ చేయడానికి ఇష్టపడే ఉల్లాసమైన జెల్లీ ఫిష్. సెట్టింగ్ కథ సెట్ చేయబడింది ఓషన్ పార్క్ లో. ఆహ్లాదకరమైన ఆకర్షణలు, రంగురంగుల సముద్ర జీవులు మరియు అనేక ఆశ్చర్యాలతో నిండిన ఒక అద్భుత నీటి అడుగున నేపథ్య వినోద ఉద్యానవనం. కథ: ఒక ప్రకాశవంతమైన మరియు ఎండ రోజు. పెప్పా పిగ్ మరియు ఆమె కుటుంబం ప్రత్యేక విహారయాత్రకు సిద్ధమవుతున్నారు. వారు ఓషన్ పార్క్ కి వెళ్తున్నారు. ఇది పట్టణంలోని ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే సరికొత్త నీటి అడుగున నేపథ్య వినోద ఉద్యానవనం. మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? డాడీ పిగ్ టిక్కెట్లు చెక్ చేస్తూ అడిగాడు. అవును డాడీ, పెప్పా ఉత్సాహపరిచింది. నేను అన్ని చేపలను చూడటానికి వేచి ఉండలేను మరియు నీటి స్లైడ్లను తొక్కడం. జార్జ్ కూడా అంతే ఉత్సాహంగా ఉన్నాడు. డైనోసార్ అతను తన బొమ్మ డైనోసార్ని పట్టుకొని పార్క్ లో వాటర్ డైనోసార్ ఉండవచ్చని ఆశతో చెప్పాడు. వారు ఓషన్ పార్క్ వద్దకు వచ్చినప్పుడు మిస్టర్ రే అనే పెద్ద, నవ్వుతున్న మంటా రే వారికి స్వాగతం పలికింది. అతను వాటిని స్వాగతించడానికి తన రెక్కలను ఊపుతూ ప్రవేశ ద్వారం పైన తేలాడు. ఓషన్ పార్క్ కు స్వాగతం, శ్రీ రే పెద్దగా నవ్వుతూ అన్నాడు. నేనే ఈరోజు మీ గైడ్ని. వినోదం మరియు ఆశ్చర్యాలతో నిండిన సముద్రం కోసం సిద్ధంగా ఉండండి. ధన్యవాదాలు మిస్టర్ రే, పెప్పా చెప్పారు. అప్పటికే ఉత్సాహంతో ఎగిరిపడుతున్నారు. వారి మొదటి స్టాప్ కోరల్ రీఫ్ రంగుల రాట్నం. సాధారణ గుర్రాలకు బదులుగా రంగుల రాట్నంలో రంగురంగుల చేపలు, సముద్ర గుర్రాలు మరియు ఒక పెద్ద క్లాంగ్ కూడా ఉన్నాయి. పెప్పా మెరిసే గులాబీ రంగు సముద్ర గుర్రాన్ని ఎంచుకుంది. జార్జ్ పెద్ద నీలిరంగు చేపను ఎంచుకున్నాడు. రంగుల రాట్నం చుట్టూ తిరుగుతున్నప్పుడు పెప్పా నవ్వింది. జార్జ్ తన చేపలను గట్టిగా పట్టుకుని చెవి నుండి చెవి వరకు నవ్వుతూ డీప్ సీ స్ప్లాష్ జోన్కు చేరుకున్నారు. ఇది ఫౌంటైన్లు, స్లైడ్లు మరియు ఒక పెద్ద బకెట్తో కూడిన భారీ నీటి ఆట ప్రదేశం. ప్రతి ఒక్కరిని నీటితో చిమ్ముతోంది. పెప్పా మరియు జార్జ్ వాటర్ స్లైడ్ పైకి పరుగెత్తారు. డాడీ పిగ్ చాలా దగ్గరగా అనుసరించారు. సిద్ధంగా, స్థిరంగా వెళ్ళు, పెప్పా అరిచారు మరియు వారు క్రింద ఉన్న కొలనులోకి చొచ్చుకు వెళ్లారు. డాడీ పిగ్ పెద్ద స్ప్లాష్ తో దిగింది. ప్రతిచోటా నీటిని పంపుతుంది. హో అది సరదాగా ఉంది. అతను నవ్వుతూ చెవుల్లోని నీళ్లను వణుకుతున్నాడు. వారు పార్క్ లో మరిన్నింటిని అన్వేషిస్తున్నప్పుడు మిస్టర్ రే వారిని జెల్లీ ఫిష్ లగూన్ కి తీసుకెళ్లారు. అక్కడ వారు జెల్లీ ఫిష్ జాలీ డ్యాన్స్ చేయడానికి ఇష్టపడే జెల్లీ ఫిష్ ని కలుసుకున్నారు. జాలీ ఒక ఫన్నీ, ఎగిరిపడే జెల్లీ ఫిష్, మెరుస్తున్న విగ్లీ టెంటకిల్స్ తో ఉంటుంది. నాతో డాన్స్ చేయండి, జాలీ నీటిలో చుట్టూ తిరుగుతూ అన్నాడు. పెప్పా, జార్జ్ మరియు మమ్మీ పిగ్ కూడా జాలీ యొక్క విగ్లీ డ్యాన్స్ కదలికలను అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు. వారు జెల్లీ ఫిష్లా వణుకుతూ నవ్వారు. ఆ డ్యాన్స్ల తర్వాత సముద్రపు తాబేలు నదిపై విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది. నీటి అడుగున గుహలా అలంకరించబడిన సొరంగం గుండా సున్నితమైన పడవ ప్రయాణం. వారు తేలుతున్నప్పుడు వారు టెర్రీ ది తాబేలు,
ఒక తెలివైన ముసలి సముద్రపు తాబేలును కలుసుకున్నారు. అతను కథలు చెప్పడాన్ని ఇష్టపడతాడు. మీకు తెలుసా? టెర్రీ ప్రారంభించాడు. చాలా కాలం క్రితం ఈ సముద్రం మాయా సముద్ర జీవులకు నిలయంగా ఉంది. వారు నీటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడింది మరియు అందంగానా? వావ్, పెప్పా చెప్పింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విశాలంగా ఉన్నాయి. టెర్రీ, వారిలో ఎవరినైనా మీరు ఎప్పుడైనా కలుసుకున్నారా? టెర్రీ నవ్వాడు. బహుశా నేను చేశాను. బహుశా నేను చేయలేదు. సముద్రం రహస్యాలతో నిండి ఉంది. పెప్పా, మీరు మీ కళ్ళు తెరిచి ఉంచాలి. బోటు ప్రయాణం ఆశ్చర్యంతో ముగిసింది. వారు బుడగలు తెరపైకి తేలుతూ, వారు వెళుతున్నప్పుడు వాటిని తమ చేతులతో పాప్ చేశారు. జార్జ్ ఒక పెద్ద బుడగను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అది అతని ముక్కు మీద పడింది. అందర్నీ గిలగిలలాడేలా చేసింది. వారి చివరి స్టాప్ వేవ్ రైడ్. ఇది తిమింగలం ఆకారంలో ఉన్న భారీ రైడ్. అది సముద్రం గుండా ఈదుతున్నట్లు ముందుకు వెనుకకు కదిలింది. పెప్పా మరియు జార్జ్ ముందు కూర్చున్నారు. వారి వెనుక డాడీ పిగ్ ఉన్నారు. గట్టిగా పట్టుకోండి. రైడ్ కదలడం ప్రారంభించినప్పుడు డాడీ పిగ్ హెచ్చరించింది, వేవ్ మరింత పైకి ఊపుతూ. పెప్పా మరియు జార్జ్ ఆనందంతో కీచులాడింది. ఇది అత్యుత్తమ రైడ్. అవి గాలిలో ఎగురుతూ పెప్పా అరిచింది. ఒక రోజు సరదాగా మరియు నవ్వులతో నిండిన తర్వాత ఓషన్ పార్క్ నుండి బయలుదేరే సమయం వచ్చింది. వారు నిష్క్రమణ వైపు వెళుతుండగా మిస్టర్ రే వీడ్కోలు పలికారు. ఓషన్ పార్క్ ని సందర్శించినందుకు ధన్యవాదాలు, మిస్టర్ రే అన్నారు. మరిన్ని నీటి అడుగున సాహసాల కోసం త్వరలో తిరిగిరండి. మేము చేస్తాము, పెప్పా వాగ్దానం చేసింది. జార్జ్ చేయి పట్టుకుని వారు కారు వద్దకు తిరిగి వెళ్లారు. వారు ఇంటికి వెళ్ళినప్పుడు పెప్పా మరియు జార్జ్ తమ ఆనందాన్ని గురించి మాట్లాడకుండా ఉండలేకపోయారు. నేను జెల్లీ ఫిష్ నృత్యాన్ని ఇష్టపడ్డాను, పెప్పా అన్నాడు. డైనోసార్, జార్జ్ జోడించాడు. అతను డైనోసార్ను చూడనప్పటికీ, అతను ఇప్పటికీ అన్ని ఇతర సముద్ర జీవులతో సంతోషంగా ఉన్నాడు. అది ఒక అద్భుతమైన రోజు. మమ్మీ పిగ్ వారి సాహసాలను గుర్తుచేసుకుని నవ్వుతూ చెప్పింది. అవును, అదే, డాడీ పిగ్ అంగీకరించింది. మరియు మేము ఖచ్చితంగా తిరిగి రావాలి. పెప్పా సంతోషంగా నవ్వాడు. ఓషన్ పార్క్ అత్యుత్తమ రోజు, మరియు ఆమె వారి తదుపరి తమాషా సాహసం కోసం వేచి ఉండలేకపోయింది. ది ఎండ్.